ఎజెండా అన్ని మతాలకు సంబంధించిన ప్రజలందరూ, అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలందరూ రిప్రజెంటేషన్స్, వాళ్ళ పెద్దలు ఇక్కడ హాజరై ఉన్నారు. వాళ్ళ తరపున గత సంవత్సరం జరిపిన పండగకి సంబంధించి ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు కానీ వాటిని సరిదిద్దుకోవాల్సి వస్తే వాటిని, అలాగే ఈసారి ఇంకా బాగా జరుపుకోవాలంటే దాంట్లో ఏమన్నా అందులో భాగంగా మనకేమన్నా సలహాలు, సజెషన్స్, ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పి చాలా బ్రీఫ్గా ప్రతి ఒక్కరూ వారికి సంబంధించిన విషయాలు, వాళ్ళకు తోచిన విషయాలు, వాళ్ళకు మంచి అనిపించిన విషయాలని మనతో షేర్ చేసుకుంటారు. మేడం, ఎమ్మెగ్నూరులో హసాన్ బేగ్ పరిపాలన చేసినారు. ఎమ్మెగ్నూరు మొదట, తర్వాత సోమప్ప గారు కుటుంబానికి వచ్చిన తర్వాత దాదాపు 40 సంవత్సరాలు వాళ్ళ పరిపాలన చేసినారు. ఆ పరంపర అలానే కొనసాగుతూ ఉంది. ఎమ్మెగ్నూరులో ఎట్లుందంటే మన జిల్లాలోనే ఒక పేరుంది మనకు. ఎమ్మెగ్నూరు అంటే ఒక ప్రశాంతమైనటువంటి ఊరు. అక్కడ ఏ గొడవలు ఉండవు, ఏ మత కలహాలు ఉండవు. అందరూ కూడా స్నేహభావంతో ఒక ఫ్యామిలీ మెంబర్స్గా మమేకమై బ్రతుకుతూ ఉన్నారు అనేది మన ఎమ్మెగ్నూరు పేరుంది. కానీ శాశ్వతంగా మన చివరి శ్వాస ఉన్నంత వరకు దాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 1 రోజు 2 రోజులు కాదు, చివరి శ్వాస ఉన్నంత వరకు ఎమ్మెగ్నూరుకు ఆ పేరును అలాగే నిలబెట్టాల్సినటువంటి బాధ్యత మనందరి హృదయస్కంధాల మీద ఉంది. నేను ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. ఎమ్మెగ్నూరులో జూబ్లీ ఫంక్షన్ జరిగింది తేరు బజార్లో. తిక్కారెడ్డి గారేమో 2 లక్షలు డక్కన్ ఎయిర్లైన్స్ వాళ్లకు అడ్వాన్స్ పంపించినాడు. ఆ రోజు హెలికాప్టర్ వచ్చి బెంగళూరు నుండి 50,000 రూపాయలు పూలు తెచ్చి ఊర్లో గణేష్లు అన్నిటి మీద వేయాలనేది మా ప్రోగ్రాం. ఆ రోజు ఏమైందంటే మేము ఎస్పీ గారి దగ్గర మాట్లాడుతూ ఉన్నాము. అనుకోకుండా ఆదోన్ నుండి వచ్చింది ఒక ఫోన్ వచ్చింది. అక్కడ ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం ఉంది అని చెప్తే ఎస్పీ గారు, నేనేమి హెల్ప్లెస్ అండి, నేనేం చేయలేను. ఎస్పీ గారు పర్మిషన్ ఇవ్వలే. ఆ సార్ అట్లా జరిగింది. సాయంత్రము ఇక్కడ ఊరేగింపులో మళ్ళా మాకు అప్పుడు ఉన్నటువంటి సూర్యప్రకాష్ రెడ్డి గారు 6 రోజులు పర్మిషన్ ఇప్పించినారు. జూబ్లీ ఫంక్షన్ ఉన్నందుకు 5 రోజులు కుదరదు, ఆదోన్లో ఉంది, మీరు 6 రోజులు చేసుకోండి, ఏమి ఇబ్బంది లేదంటే దాదాపు 250 మంది పోలీసులు వచ్చినారు, 4 డిఎస్పీలు వచ్చినారు, 10 మంది సిఐలు వచ్చినారు, మళ్ళీ ఎస్ఐలు వచ్చినారు. బందోబస్తుకు దాదాపుగా 250 మంది వచ్చినారు. వచ్చి ఇక్కడ సాయంత్రం నన్ను బిల్లంపించినారు. ఎమ్మెగ్నూరులోన ఏమాత్రం ఆర్భాటం లేకుండా, ఏమాత్రం శబ్దాలు లేకుండా, డ్రమ్స్ లేకుండా, ఏం లేకుండా దేవుని తీసుకుపోవాలని చెప్పినారు. నేను చెప్పినాను సార్కి, సార్ అది కుదరదు సార్, ఒక మనిషి చచ్చిపోతేనే ఎంతో ఘనంగా మళ్ళీ చివరిగా నివాళులు అర్పిస్తాము. ఇది నిమజ్జనం చేసే టైము, మేము మాత్రం ఊరికైతే పోయేది లేదు సార్, డ్రమ్స్ కొట్టే తీరుతాము అంటే నేను లోపల పెట్టాల్సి వస్తుంది అని చెప్పినాను. సార్ పెట్టుకోండి సార్, నాకు తెలిసి ఎమ్మెగ్నూరులో అన్ని మతాల వాళ్ళు మమేకమై మేము ఈ పండుగ చేసుకుంటా ఉన్నాము. అన్ని మతాల మీద మాకు నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. ఎవరైనా ఏమైనా చేస్తే ఎట్లా అని చెప్పినారు. సార్ అది ఎవరైనా ఏమైనా చేస్తామనేది మన చేతుల్లో లేనిది. మనము నెగిటివ్గా ఆలోచన చేసేది వద్దు సార్. మీరు ఏమని జరిగినా కూడా నన్ను లోపల పెట్టుకోండి, నేను బాధ్యత తీసుకుంటాను మా ఎమ్మెగ్నూరు ప్రజల తరఫున, మా కుల పెద్దల తరఫున అని చెప్తే అతను ఆ రోజు కొంచెం సీరియస్ అయినారు నా మీద. రాత్రి పండగ అంతా అయిన తర్వాత సోంప సర్కిల్లో ఘనంగా నిమజ్జనం అంతా అయిన తర్వాత నాకు సెకండ్ ఇచ్చి, నేను ఎక్కడ చూడలేదయ్యా ఇంత మంచి వాతావరణంలో ఈ ఎమ్మెగ్నూరులో వినాయక చవితిని ఫస్ట్ టైం చూస్తున్నా ఇంత గ్రాండ్ చేయడం అని చెప్పి ఆయన మనందరినీ మెచ్చుకోవడం జరిగింది. అందరూ మేము పొద్దున చేస్తే మామగారు ఎట్లా ఉంటారు, బాబాగారు ఎలా ఉన్నారు, ఇంత సోదర భావంతో మేము ఇక్కడ ఉంటాము. ఏమన్నా మేము ఎటువంటి ఇబ్బంది కలిగించడం మా దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నిషేధించారు. మీరు బాగా పండుగ చేసుకోండి, మేము सहकरिस्तान मीठी यहाँ से अच्छा हिंदुस्तान हमारा, हम बुलबुले हैं इसकी, ये गुलसिता हमारा। मजहब नहीं सिखाता आपस में बैर रखना, हिंदी है हम वतन है हिंदुस्तान हमारा। అందరూ మేము సోదర భావంతో ఉండి ఇన్షాల్లా ఈ వినాయక చవితి జరపాలని కోరుకుంటున్నాము. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ముఖ్య అతిథిగా వచ్చినటువంటి డిఎస్పీ మేడం గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. యాక్చువల్ అంటే అమ్మ మిమ్మల్ని నేను పెద్దగా గౌరవించమ్మా, ఎందుకంటే మీరు మా బిడ్డ. చాలా చక్కగా సంతోషంగా ఉన్నాను, ఎందుకంటే మా ఊరి వాతావరణం అలా ఉంటున్నారు. మీరు కూడా
మొట్టమొదటిసారిగా ప్రాంతంలో ఈ జనాలతో, ఈ అన్నదమ్ములు, ఈ కుటుంబ సభ్యులతో మీరు మమేకం అవ్వడం మూలంగా రాబోయే దినాల్లో మీరు ఏ ప్రాంతం పోయినా కానీ ఈ ఎమిగ్రూ నైజం మీకు ఖచ్చితంగా ఉంటుందమ్మా. ఆ నైజం తగ్గట్టే మీరు గొప్ప వ్యక్తిగా ఒక విలువైన జీవన విధానాన్ని పాటిస్తూ ఎందరిలో కుల మతాలకు అతీతంగా మీరు సేవ చేయబోతున్నారమ్మా. అలాంటి మంచి ఎమిగ్రూ అనేది అలాంటి ప్రాంతంలో మీరు మొట్టమొదటిసారిగా వచ్చి ఇంతమంది కళ్ళ ముందర ఒక అమ్మగా మీరు కూర్చోవడం అందరికీ ఆనందంగా ఉంది. నాకు ఇంకా ఆనందంగా ఉందమ్మా. ఆయన కూడా మరణించి ఎంతో మంచి పేరు సంపాదించుకోవడం వలన మాకు ఉద్యోగాలు లేకున్నా మేము ఒక ఉన్నతమైన భావజాలంలో ఈ ఎమిగ్రూలో బతుకుతున్నామంటే అంత మంచి పేరు రావడం కారణం అంటే ఇక్కడ ఉన్నటువంటి నా అన్నదమ్ములు, నా మామలు, మా చిన్నాయన గారు ఇంతమంది నా బంధుత్వంగా ఏర్పాటు చేసుకొని చక్కటి ఊరిలో ఒక విలువైన జీవన విధానాన్ని పొందడానికి దూరపడిందమ్మా. మామున్నాడు, మా అత్త ఉందని పలకరింపుతో ఎక్కడో దూరం ఉన్న బంధువులు పట్టించుకోకుండా పర్లేదు, ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆత్మల్ని పట్టించుకున్నటువంటి చక్కటి గుణాలు ఉండడానికి ఇదే కారణం ఏమంటే ఈ ప్రాంతంలో 60% మంది చేనేత కార్మికులు ఉండడం మూలంగా వారి నైజాన్ని బట్టి కూడా ఇక్కడ అందరూ మార్పు చెందారు. అందుకని ప్రత్యేక చేనేత కార్మికులకి వారి పాదాలకు నేను శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాను. ఆ నైజం మూలంగానే ఇక్కడ ఎంతో ఉగ్రరూపంగా దాల్చాలనుకున్న వ్యక్తులు కూడా శాంతి స్వభావాలుగా మార్చినటువంటి ప్రతి ఒక్క చేనేత కార్మికుని నేను గుర్తు చేసుకుంటూ రాబోయే దినాల్లో ఇంకా వినాయక నిమజ్జనానికి సహకరించే క్రైస్తవులు, ముస్లిమ్స్ ఎక్కున్నారు కాబట్టి ఇంకా మీరు 250 మంది అంటున్నారు, ఇంకా 250 విగ్రహాల కంటే 500 విగ్రహాలు పెట్టినా కానీ ఆ 3-4 రోజులు మేము దాని మీద శ్రద్ధ వహించి అందరిని సహకరించి ఒక అద్భుతమైన నిమజ్జనం చేసేటువంటి కార్యక్రమంలో మేమందరం పాల్గొంచుకుంటున్నామన్న సంతోషకరమైన విశేషం నేను ముందు చెప్తున్నానమ్మా. ప్రతి సంవత్సరం ఇక్కడ వినాయక చవితి జరుగుతుందంటే హిందువుల కంటే ఎక్కువ ఆనందపడే మహమ్మదీయులు, క్రైస్తవులు ఉన్నారమ్మా. నిజంగా చెప్పుకోవాలంటే నిమజ్జనానికి జరిగే రోజు మహమ్మదీయులతో క్రైస్తవులుగా మేము కలిసి నిమజ్జనానికి పోతున్న ప్రతి ఒక్కరికి మేము నీళ్ళు అయితే రస్నా ప్యాకెట్లు అయితే ఇచ్చి ఇంకా వాళ్ళతో పాటు మేము నాట్యం కూడా చేసి ప్రోత్సహించి అందరినీ ఒక ఉత్సాహంతో, ఒకవేళ వాళ్ళు ఉత్సాహం తగ్గినా కానీ ఇంకా ఉత్సాహం పెంచి మేము నిమజ్జన కార్యక్రమం కూడా మేమందరం పాల్పంచుకుంటామమ్మా. వెహికల్ ఎక్కే ప్రతి డ్రైవర్ని చెక్ చేసి ఖచ్చితంగా వారు డ్రింక్ చేయకుంటేనే వాళ్ళకి ఆ డ్రైవింగ్ సీట్లో కూర్చోపెట్టే ప్రయత్నం చేయాలని రిక్వెస్ట్ చేసుకుంటున్నామా. చాలామందికి ఇక్కడ చెప్పేది ఏమంటే అన్నగారు ఆల్రెడీ నాకంటే ముందే చెప్పారు, మనం వేసుకున్న పునాది హసన్ బేగ్ గారిని కానీ, సోమపతి గారు కానీ వారు వేసినటువంటి పునాదితో బతుకున్నాం కాబట్టి రాబో దినాల్లో అలాంటి హసన్ బేగులు, అటువంటి సోమపదులు తయారు కావాలని మీ అందరూ రిక్వెస్ట్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎప్పుడు ఎమ్మిగనూరులో శాంతి భద్రతల పరిరక్షణ భాగంలో కానీ అనేక రకాలుగా కానీ ఇప్పుడు మా సోదరులు చెప్పినారు. గతంలో హసన్ బేగ్ గారు, తర్వాత పద్మశ్రీ మాచరి సోమప్ప గారు, అనంతరం మన ఎమ్మిగనూరుకి 5 సార్లు మంత్రిగా ఉండి ఎన్నో శాంతి పథ పరీక్షల భాగంగా వారు కూడా ఎమ్మిగిరిని శాంతిగా కోరుకుంటూ మన స్వర్గీయ మాజీ మంత్రి వర్యులు బి మోహన్ రెడ్డి గారు కూడా, అలాగే ఎమ్మెల్యేగా తర్వాత వారి కుమారులు జయరాజ్ రెడ్డి సార్ గారు, అలాగే ఎర్రగొండ చెన్నకేశ్వర రెడ్డి గారు కూడా ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ ఇక్కడ శాంతి భద్రతల పరిరక్షణను కంకణం కట్టుకుంటూ విధులు నిర్వహించారు. అలాగే వాళ్ళ ఆధ్వర్యంలో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇంతవరకు ఎమ్మిగనూరులో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చాలా వరకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. మళ్ళా పండుగ వాతావరణం ప్రతి ఒక్కరికి పండుగ అంటే ఎంతో సంతోషంగా నిర్వహించాలనే ఉద్దేశంతో ఇక్కడ వినాయక చవితి సందర్భంగా పీస్ కమిటీ ఏర్పాటు చేసిన ఇక్కడ పోలీస్ సిబ్బంది వారికి ప్రత్యేక కృతజ్ఞతలు చేస్తూ మళ్ళా ఎమ్మిగనూరులో పెద్ద పండుగలంటే ముందుగా శ్రీ నీలకంఠేశ్వర స్వామి జాతర, తర్వాత వినాయక చవితి, ఈ 2 హిందూ సోదరులకు పెద్ద పండుగ జరుగుతుంది.
అలాగే వేరే పండుగలు కూడా ఉన్నాయి. మన ముస్లింలకు కూడా రంజాను బక్రీద్ పండుగలు నిర్వహిస్తున్నాము. మన ఈ బక్రీద్ పండుగలో చాలా వరకు ఈసారి ప్రశాంతంగా జరిగింది. మన పట్టణ సిఏ శ్రీనివాసు గారి ఆధ్వర్యంలో కూడా చాలా వరకు శాంతి భద్రత పరీక్షలు జరుగుతుంది. వాళ్ళ గతంలో ఉన్న సిఐ గారు చాలా వరకు ఇక్కడ ప్రశాంతమైన వాతావరణంలో పండుగ నిర్వహించే విధంగా చేశారు. మన ఇప్పుడు కూడా డిఎస్పి భార్గవి మేడం గారి ఆధ్వర్యంలో, శ్రీనివాసు గారి ఆధ్వర్యంలో, పట్టణ ఎస్ఐ గారి ఆధ్వర్యంలో శాంతియుతంగా నిర్వహించుకోగలమని, అందరూ హిందూ ముస్లింలు ఐక్యంగా ఉండి మత సామరస్యంగా పండుగలు నిర్వహిస్తే పట్టణంలో శాంతి నెలకొల్పుతుందని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళా ఒకసారి హిందూ సోదరులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. తర్వాత డిఎస్పీకి వచ్చినప్పుడు కూడా రూపాయలు ప్రత్యేకమైన శ్రద్ధ. అదేవిధంగా మరి రిక్వెస్ట్ చేస్తున్నాం భార్గవ్ మేడం గారు కూడా, ఆ మేడం కూడా మేమే, ఎందుకంటే ఇప్పుడు మన సోదరులు చెప్పారు ఎమ్మెనూరుని మిమ్మల్ని ఎమ్మెరు తమ బిడ్డగా చూసుకుంటుందని. అదేవిధంగా ఎమ్మెరు కూడా ఎప్పుడు ప్రశాంతతకు మారుపేరని మరొకసారి తెలియజేస్తూ ఇక్కడికి వచ్చేసిన మరి మన ముస్లిమ్స్ పెద్దలైతేనేమి, హిందూ సోదరులైతేనేమి, అదేవిధంగా బీజేపీ, వైఎస్ఆర్ పార్టీ, జనసేన పార్టీ, ఇతర పార్టీల వరకు అయితే మనమందరం ఒక ఐకమత్యంతో ప్రతిసారి ఈ యొక్క వినాయక చవితిని, బక్రీద్ పండుగ, క్రిస్మస్, మొన్ననే ఇంకొక ఇన్స్టిట్యూట్ చెప్పి నేను ముగిస్తాను. మాది క్రిస్టియన్స్ తరఫున రన్ ఫర్ జీసస్ జరిగింది. ఈ యొక్క రన్ ఫర్ జీసస్ జరిగినప్పుడు మరి సిఐ గారు ఉండడం జరిగింది. చాలామంది సుమారు ఒక 3,000-4,000 మంది దాకా మేము చాలా పెద్ద ఎత్తున చేయడం జరిగింది గుడ్ ఫ్రైడే సందర్భంగా. ఆ టైంలో ఎలాంటి అవనించిన సంఘటనలు అంటే ఎక్కడ కూడా ఎలాంటి సంఘటనలు జరగకుండా డిపార్ట్మెంట్ వారు మాకు తెలియకుండా కానీ పోలీసు వాళ్ళని వెనక పంపించి వాళ్ళు సెక్యూరిటీగా ఇవ్వడం జరిగింది. సుమారు ఒక 2-3 కిలోమీటర్ల దూరం నడచడం జరిగింది. అటువంటి సిఐ గారు అయితేనేమి, ఎస్ఐ గారు అయితేనేమి, డిఎస్పీ మేడం గారికి మనకి దొరకడం, అదేవిధంగా మనమంతం కూడా ఒక ఇన్సిడెంట్ కూడా చెప్పడం జరిగింది. మన సోదరులు ఏదేమైనా సాధ్యమంతరికి ఎవరున్నా ఏ గలాలు జరిగినా అక్కడే పరిశీలించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. తప్పని పరిస్థితుల్లోనే స్టేషన్కి రావడం జరుగుతుంది. ఇక్కడ కూడా న్యాయం జరుగుతుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఈ యొక్క పోలీస్ స్టేషన్, మన ఎమ్మెల్యే పోలీస్ స్టేషన్ కూడా మరణ విధంగా మనకి సిఐలు అయితే ఎస్ఐలు రావడం మన ఎమ్మెల్యే చేసుకున్న అదృష్టం అని మరొకసారి మీకు వినియోగించుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఖచ్చితంగా వినాయక చవితి సందర్భంగా ముస్లిం సోదరులు అయితే, మీ క్రిస్టియన్ సోదరులు అయితే ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తారని మరొకసారి మీకు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. ఎన్ని సంవత్సరాల్లో గణేష్ కమిటీ ఉత్సవాలు అయితేనేమి, ఇంకో ఉత్సవాలు అయితేనేమి, ఏ ఇతర రాజకీయ పార్టీల మీటింగ్లు అయితేనేమి ఎప్పుడు ఎక్కడ అల్లర్లు జరగలేదు. కాబట్టి ఇక ముందు కూడా మంచి సాంప్రదాయాన్ని కొనసాగించడానికి అందరూ తమ వంతు కృషి చేసి మన ఎమ్మెల్యే పట్టణం మంచి పేరు చేస్తూ, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు మనకి పోలీస్ శాఖ వాళ్ళు కూడా మనకి అందరికీ సహకరిస్తున్నారు. మనం కూడా వారికి సహకరించి ఎటువంటి గొడవలు సృష్టించకుండా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి తెలియజేస్తున్నాను. పట్టణ సిఐ శ్రీనివాస్ గారికి, ఎస్ఐ గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వివిధ మతాల పెద్దలకు, సోదరులకు అందరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఇది వరకు మన పెద్దలందరూ కూడా చాలా చక్కగా వివరించారు. ఎస్పెషల్లీ నేను చెప్పేది ఏమీ లేదు, ఎందుకంటే ఒక ఆల్ఫ్రెడ్ రాజన్ అయితేనేమి, సోదరుడు ఇందాక చెప్పినటువంటి విషయాలు అయితేనేమి చాలా చక్కగా వివరించారు. ఎమ్మిగనూరుకు ఉన్నటువంటి చరిత్ర బహుశా రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీ ఏరియాకు లేదని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే గతంలో హసన్ బేగ్ గారు కానీ, మన మోహన్ రెడ్డి గారు కానీ, సోమపతిని గారు కానీ, వీళ్ళందరూ కూడా ఎమ్మిగనూరును రాష్ట్రంలో ఒక మంచి స్థానంలో తీసుకురావాలని చెప్పేసి చేనేతల పరంగా కానీ, వ్యవసాయదారుల పరంగా కానీ అనేక రంగాలుగా మన యొక్క ఎమ్మిగనూరుని ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి తీసుకురావడంలో వీళ్ళందరూ ప్రత్యేకమైన శ్రద్ధ వహించారని చెప్పవచ్చు. మరి ఇవాళ ఉన్నటువంటి గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్యే గారు డాక్టర్ జయనాగేశ్వరరెడ్డి గారు కానీ ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఇవాళ ఎమ్మిగనూరులో ఎన్నో రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ఇవాళ మొన్ననే ఈ యొక్క వినాయక చవితి ఉత్సవం దృష్ట్యా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి అన్ని డిపార్ట్మెంట్ అధికారులను కలిసి వారు ఈ యొక్క వినాయక చవితి ఉత్సవాలను చాలా ఘనంగా నిర్వహించాలి, ఏ లోటు లేకుండా చూసుకోవాలని చెప్పేసి ప్రత్యేక శ్రద్ధతో మన యొక్క ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి గారు కూడా మతాలను కాదు చూడట్లేదు, మనుషులుగా
మనలో ఉన్నటువంటి మానవత్వంతో బాబాయ్ లేకపోతే పెద్దనాన్న లేకపోతే మామ అనేటువంటి ఒక బంధుత్వాన్ని జోడించుకొని మనమందరం ఎదురు పడితే పరస్పరంగా మాట్లాడుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి జీవనాన్ని ఇవాళ మన పెద్దలు మనకు అందించారు. మనం రాబోయే తరాల్లో మన పిల్లలకు అదే మన వారసత్వంగా ఇస్తూ మన యొక్క ఎమ్మిగనూరులో మనం జీవిస్తున్నాము అంటే దానికి కారణం ఎంతో ఉన్నది. ఇవాళ ఒక నీలకంఠేశ్వర స్వామి జాతర కానీ ఇంకొక రకంగా జరుపుకున్నట్టయితే ఈ యొక్క రంజాన్ పండుగ కానీ వినాయక చవితి ఉత్సవాలు కానీ దసరా ఉత్సవాలు కానీ అంత ఘనంగా జరుపుకుంటున్నామంటే మన పెద్దలందరూ కూడా మనకు వారసత్వంగా ఇచ్చినది ఇదే. మనము బాగుండాలి, మన తోడు ఉన్నటువంటి వాళ్ళు, మన పక్కన ఉన్నటువంటి వాళ్ళు, మన ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా బాగుండాలి. మనమే కాదు మన సమాజంలో మనమందరం బాగుంటేనే మనం బాగుండాలి. మనం బాగుంటే మన ఊరు బాగుంటుంది, మన ఊరు బాగుంటే మన దేశం బాగుంటుంది అనే భావనతోనే మనకు నేర్పించారు. కనుక మనమందరం కూడా సోదర భావంతో మెలుగుతూ ప్రతి విషయంలో కూడా ఏదైనా సమస్య ఉన్నట్టయితే వెంటనే మన డిఎస్పి మేడం గారికి కానీ సిఐ గారికి కానీ తెలియజేస్తూ ఏదైనా కొన్ని దుష్ట శక్తులు ఉంటాయి లేదని లేదు, కానీ వాటి మీద ప్రత్యేకమైన శ్రద్ధ వహించి అది ఏది ఉన్నప్పటికీ మన పెద్దలకు తెలియజేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి జై. ఈ కార్యక్రమం ఇచ్చేసినటువంటి డిఎస్పి మేడం గారికి, సిఐ గారికి, ఎస్ఎల్ గారికి మా అందరి తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మా ఎమ్మిగనూరు అంటే ఎంతో పేరున్న ఒక ఎమ్మిగనూరు మాది. ఎందుకంటే అందరూ సోదరభావంతో ఉండేవాళ్ళం, ఉంటాం కూడా. ఆ విషయంలో ఎటువంటి దోగలేదు మేడం. మా ఎమ్మిగనూరులో అన్ని విధాలుగా అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని పార్టీలు అయితేనేమి అందరూ పండగలు వస్తే అందరూ ఒకటై అందరూ కలిసిమెలిసిగా చేయడం మా ఎమ్మిగనూరు సంస్కృతి మేడం. ఎమ్మిగనూరు ప్రజలే దీనికి అన్ని విధాలుగా సహాయ సహకారం అందిస్తారు. మనం నాయకులు అయితే తర్వాత కానీ వాళ్ళు సర్దుకొని పోయే గుణం మా ఎమ్మిగనూరు ప్రజల్లో ఉంది. దానికి మేము చాలా సంతోషిస్తాం మేడం. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇది రెండోసారి మేడం. ఎమ్మెల్యే గారు అన్ని విధాలుగా దీన్ని ఇంట్రెస్ట్ తీసుకొని ఏ చిన్న సంఘటన జరగకుండా చూడాలని అన్ని డిపార్ట్మెంట్ కూడా సూచించడం జరిగింది. దాన్ని ఎమ్మెల్యే గారి సూచన మేరకు అన్ని డిపార్ట్మెంట్ అందరూ అలర్ట్ ఉన్నారు. దాంట్లో ఎమ్మిగనూరు మున్సిపాలిటీ అయితేనేమి, స్టేషన్ అయితేనేమి, మన ఎలక్ట్రానిక్ డిపార్ట్మెంట్ అయితేనేమి అందరూ అలర్ట్ ఉండి ఈ కార్యక్రమాన్ని అందరూ సహాయ సహకారాలు అందించి ఈ వినాయక చవితిని విజయవంతం చేయాల్సిందిగా అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలియజేసుకుంటాం. ఉద్దేశాన్ని ఇంత గొప్పగా రైడ్ పబ్లిక్ నడిపించినటువంటి ప్రెస్ వాళ్ళందరూ కూడా, అదేవిధంగా ఈరోజు ఈ యొక్క సమావేశాన్ని ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మా మేడం గారికి, మా పోలీస్ అందరూ కూడా మా డిపార్ట్మెంట్ తరఫు నుంచి, మా స్టేషన్ తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మేడం యాక్చువల్గా మేడం వచ్చి ఆల్మోస్ట్ 1 month అయింది మేడం. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాం మేడం, ప్రతి విషయంలో అది ఏ పండుగైనా కావచ్చు మేడం. అంటే ఇక్కడ మీరు చెప్పినట్టు ఫస్ట్లో మనం చదువు చెప్పారు మేడం, ముస్లిమ్స్, హిందువులు, క్రిస్టియన్స్ అని లేకుండా మన ఇప్పుడు చెప్పడం జరిగింది మేడం. యాక్చువల్గా అతను క్రిస్టియన్, క్యాస్ట్ బై ఎస్సీ మేడం. అతన్ని మామ అనేవాళ్ళు ముస్లిమ్స్ ఒక 100 మంది ఉంటారు మేడం, 1000 మంది ఉంటారు మేడం ఓపెన్గా మాట్లాడేవాళ్ళు. అదేవిధంగా హిందువులు అయితే ఇంకా కొంచెం ఎక్కువ మంది ఉంటారు మేడం. అంటే కనిపిస్తే మేడం డైరెక్ట్ విషయమే మేమే మామ ఏమన్నా ఏ చిన్న మేడం. సో ఇక్కడ ఎవరు కూడా కులాలకి మతాలకి అనేది ఛాన్స్ ఇవ్వకుండా మేమంతా ఎనిమిది మనుషులాగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు మేడం. వాళ్ళు మనకు జనరల్గా మీటింగ్ పెట్టినప్పుడు మీటింగ్ మాట్లాడేటప్పుడు కొన్ని ఎగ్జాగరేషన్స్ మాట్లాడతారు మేడం. కానీ ఇవాళ మాట్లాడిన మాటల్లో దాదాపు 95% మాత్రం ఎగ్జాగరేషన్ లేదు మేడం, ఇది వాస్తవాలే. ఒక 2% కామన్గా ఉండడానికి తెలిసిన విషయం మేడం. సో ఇదే యొక్క ఐక్యతని ఖచ్చితంగా అందరూ కంటిన్యూ చేస్తారు మేడం, చేయాలని కూడా మా తరఫు నుంచి కోరుకుంటున్నాము. మీరు ఎంత ఐక్యతగా ఉంటే మాకు అంత పని లేకుండా మేము కూడా ఖాళీగా ఉంటాం. సో మాకు రెస్ట్ ఇవ్వాలంటే మీరు ఐక్యతగా ఉండాలి, ఆ విషయాన్ని మేము మా తరఫు నుంచి కోరుకుంటున్నాం. ఇదే విధంగా మనం పర్మిషన్ డైరెక్ట్గా ఆ ఛాన్స్ మనం ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకే ఇస్తున్నాము. దానికన్నా ముందు మేము కొన్ని కండిషన్స్ పెడుతున్నాం. ఇవాళ ప్రతిష్ట చేసుకోవాలి, ఇన్ని రోజుల లోపల దాన్ని నిమజ్జనం చేసుకోవాలి. అంటే ఫస్ట్ డే కానీ, సెకండ్ డే కానీ, థర్డ్ డే కానీ చేసుకోవాలనుకుంటున్నాం. సో ఈ పరిధికి మీరు లోపల మీరు అప్లై చేసుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళు స్టేషన్ కాడ కూడా రావాల్సిన అవసరం లేకుండా మేమే వాటిని అప్రూవ్ చేస్తున్నాము. అప్రూవ్ చేసిన తర్వాత మా కానిస్టేబుల్స్, మా హెడ్ కానిస్టేబుల్స్, మా ఎస్ఏలు, మా ఏఎస్ఏలే
మీ ప్లేసెస్కి వచ్చేసి అక్కడ ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే వాటిని వాళ్ళకి చెప్పి వాళ్ళ ద్వారానే చేస్తున్నాం. సో ఈ యొక్క అవకాశం సద్వినియోగంగా కోరుతున్నాను. ఈ ఊర్లో ఇదే ప్లేస్లో 30 years నుంచి విగ్రహం పెడుతున్నారు. మా ముస్లిం సోదరుడే ఒక అతను దానికి అబ్జెక్షన్ చేస్తున్నాడు సార్. దానికి మేమే ఒప్పుకోవడం లేదు సార్. దయచేసి మీరు రాకముందే మేము క్లియర్ చేస్తాము. ఒకవేళ మాకు కాని పక్షంలో మీరు రావాల్సి వస్తుందని చెప్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మేడం. అది కూడా చెప్పింది ఒక ముస్లిం సోదరుడు మేడం. పేరు చెప్తే బాగుంది చెప్పడం లేదు. నేను చాలా గర్వంగా ఫీల్ అయ్యాను మేడం. ఎందుకంటే తనే ఇనిషియేషన్ తీసుకొని సార్ ఇది జరిగే విషయం ఇది, ఇతను కావాలని చేస్తున్నానని చెప్పేసి చెప్పడంతో చాలా హ్యాపీగా అనిపించింది మేడం. అంత ఐక్యత ఉంది మేడం ఈ ఊర్లో. సో ఆ విషయంలో మాత్రం నేను మరొకసారి అందరూ కూడా ప్రత్యేకంగా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకున్నాను మేడం. దాని తర్వాత వచ్చేసి ఇప్పుడు ఈ పర్మిషన్ తీసుకున్న తర్వాత దయచేసి మనకు డీజే అనేది ఇంకా మనకు ఫైనల్ నుంచి కన్ఫర్మేషన్ కాలేదు. మ్యాక్సిమం అందరూ కూడా దానికోసం ప్రయత్నం చేస్తున్నారు. ఈ కేసు పర్మిషన్ అయినా కూడా అది డిఫరెంట్ లిమిట్స్ చేసుకోవాల్సి వస్తుంది. టైం లిమిట్ ఉంటుంది. అది మేడం గారు ఫైనలైజ్ చేస్తారు. ఎంత టైంలోకి వేసుకోవాలని వాడాలనేది, అదేవిధంగా ఎంత సౌండ్గా ఉపయోగించాలని చెప్పి చెప్పడం జరుగుతుంది. దయచేసి మనం పర్మిషన్ తెచ్చుకోవడమే కాదు, ఆ పర్మిషన్ ఫ్యూచర్లో కాపాడుకునే విధంగా మనం వాటిని ఖచ్చితంగా కంటిన్యూ చేసుకోవాలని చెప్పేసి ఆర్డర్ నుంచి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాము. అదేవిధంగా ఆర్డర్ కూడా చేస్తున్నాము. ఇది కాకుండా కొంతమంది సోదరులు చెప్పే విషయం ఏంటంటే సార్ లోకల్ పనుల్లో ఉన్నప్పుడు అన్ని బాగుండదు, కానీ మెయిన్ రోడ్లో ఉన్నప్పుడు కొంచెం ట్రాఫిక్కి ఇబ్బంది లేకుండా ఏదైనా ఎమర్జెన్సీ లేకుండా ఇబ్బంది లేకుండా చేసుకోమని చెప్తున్నారు మేడం. కానీ గతంలో ఏవైతే ఉన్నాయో అవన్నీ కంటిన్యూ చేస్తున్నాము. చిన్న చిన్న పొరపాటు ఉంటే ఏదైనా వాళ్ళు తప్పులు ఏదైనా ఉంటే కూడా మేము దగ్గరుండి వాళ్ళని సరిచేసి వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేసుకుని వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా వాళ్ళకి ఫోటోస్ వీడియోస్ చూపించి ఆ సందర్భం వాళ్ళకి అనుకోకుండా సరే వాళ్ళపై కన్వర్ట్ చేసి ఆ విధంగా పక్కకు కొంచెం సైనిక ఉండే విధంగా చేసి ప్లాన్ చేస్తున్నాము. ఇంకా ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే మనకు కేవలం 3 days ఉంటుంది. 27, 28, 29. దాదాపు దీంట్లో 10 to 20% 27th రోజున నిమజ్జనం జరుగుతుంది. రిమైనింగ్ అన్ని కూడా 29 జరుగుతుంది. సో ఏం చెప్పేది ఏంటంటే హిందూ గ్రూపులైనా ముస్లిం గ్రూపులైనా మతస్థులైనా లేదంటే క్రిస్టియన్ మతస్థులైనా సరే మనం ఏదైనా పండుగ చూసుకున్నప్పుడు 100 మంది ఉన్నప్పుడు ఒక్కో ఇద్దరు చిన్న చిన్న తప్పులు చేయాల్సిన అవకాశం ఉంటుంది. ఒకవేళ అటువంటి తప్పుదా జరిగినప్పుడు అక్కడ ఎవరైతే ఆ మత పెద్దలు ఉంటారో హిందువులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, ఎవరైతే ఉంటారో వాళ్ళని ఐడెంటిఫై చేసి దానికి సంబంధించిన మద్దతులే వాళ్ళని ఖచ్చితంగా ఇమీడియట్గా తను స్టాప్ చేస్తుంది. ఏ బాబు చేసిన తప్పు అని మీరే అక్కడ పక్కన ఉంచగలిగితే అది పక్క వాళ్ళు కూడా తెలియకుండా ఆ సమస్య తీరిపోతుంది. ఒకవేళ ఆ సమస్య తప్పినప్పుడు ఇది మన వల్ల కావాలన్నప్పుడు దయచేసి మా దృష్టికి తీసుకోవడానికి నేను ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది. దాన్ని చేయడం జరుగుతుంది. మీకు ఎందుకు తెలియదు, ఏదైనా 10 సమస్యలు సొల్యూషన్ ఉంటుంది. ఆ సొల్యూషన్ మనకు ఓపిక కావాలి, కొంచెం మనకు టైం తీసుకోవాలి. అవన్నీ సెట్ అయిపోయింది. అలా లేకుండా మనం కొంచెం ఎగ్జామినేషన్ చేస్తూ ఇంకో విధంగా మన ఎదురు ఒకటైతే చెప్పేది ఇంకోటైతే అది వేరే విధంగా వెళ్ళిపోతుంది. కాబట్టి దయచేసి ఆ ఛాన్స్ మాత్రం ఇటువంటి పద్ధతిలో చూసుకోవాలి. కొత్త వాళ్ళు ఎవరైనా చెప్తున్నప్పటికీ కూడా దాన్ని నమ్మబాగండి. మీకేం మీరు చూస్తే దాన్ని నమ్మండి, కానీ లేదా దాంట్లో క్లారిటీ వచ్చేది పోలీస్ కానీ రెవెన్యూ కానీ హోమ్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అయ్యి దాన్ని నిజం చెప్తారు బయటికి సొంతంగా అయిన తర్వాత ఆ నిజాన్ని చేసి చేసుకుని అక్కడ జరిగిన వాస్తవాన్ని చేసి చేసుకుని మీరు ఈ అంశాన్ని డిస్కస్ చేయాల్సి కోరుకుంటున్నాం. తర్వాత మన వాళ్ళు చెప్పినట్టు ఖచ్చితంగా చెప్తున్నాను, ఈసారి ఒక్క వెహికల్ ఆటో కానీ ట్రాక్టర్ కానీ లారీ కానీ మినీ ట్రక్ కానీ చిన్న చిన్న ఏదైనా సరే దాన్ని డ్రైవ్ చేసే వాళ్ళని ఎటువంటి పరిస్థితుల్లో తాగిన వ్యక్తిని అనుమతించాము. ఆల్రెడీ ఎన్నికలు వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది. సార్ మేమే వాళ్ళకి అట్లా చేస్తాము. ఒకవేళ మా లేకపోతే చెప్తారు, మాకు కూడా అవకాశం కూడా వేరే చేయండి. ఒకవేళ దాన్ని వాయిస్ చేస్తే మాత్రం మా కాన్షియస్ వచ్చి మాకు బయట బందోబస్తులు వస్తారు. మేము వాళ్ళకి శిక్షణ చూడడం జరుగుతుంది. అటువంటి ఎటువంటి పరిస్థితుల్లో మాత్రం వాళ్ళని మేము ఆర్గనైజ్ చేయము. దీనికి బాధ్యత కింద ఎవరైతే ఆర్గనైజ్ ఉన్నారో వాళ్ళు చూసుకోండి. వెహికల్ కండిషన్లో ఉందా లేదా, వెహికల్లో క్లియర్ ఉందా లేదా, వెహికల్ అదేవిధంగా లైటింగ్ అరేంజ్మెంట్స్ ఉన్నాయి లేదా, వెహికల్ డ్రైవర్ మంచివాడా కాదా, క్వాలిఫైడా కాదా, వెహికల్ డ్రైవర్ చివరి ఉన్నాయి అనే విషయాన్ని దయచేసి గమనించుకోండి. తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా బిజినెస్ చేసిన తర్వాత లాస్ట్ డే ఎక్కువ చేయాలంటే మనం మీటింగ్ చేయాలని కోరుకుంటారు. ఇది రెగ్యులర్ అమలు చేసుకోవాలని చెప్పేసి మహిళలు కూడా ఎక్కువ మంది కనబడతారు. ప్రతి విధంతో పాటు రావడం, డ్యాన్సులు వేయడం, ప్రోత్సాహం బాగా చేస్తున్నారు. కాబట్టి మనతో పాటు ఉన్న వాళ్ళకి మన పక్క వాళ్ళకి కానీ ఎవరికైనా సరే ఇబ్బందులు కలగకుండా మనం వాళ్ళు కూడా గౌరవం చేస్తే వాళ్ళు కూడా ఎడ్యుకేషన్ అనేది మనం అవసరం కోరుకుంటాం మేడం.
దాని తర్వాత మీరు ఎక్కువసేపు సంబరం చూసుకోవాలనుకున్నప్పుడు తొందరగా స్టార్ట్ అవ్వండి, స్లోగా చేసుకుని ఫాస్ట్గా కంప్లీట్ చేస్తుంది. అంతేకాని మీరు కావాలని అక్కడ లేట్ చేసుకునేసి ఇంకోటి ఈ లడ్డు విషయంలో కూడా లడ్డు వేలం అని చెప్తారు. లడ్డు వేలము గంట 2 గంటలు 2.5 గంటలు టైం చూపుతారు. అలా కాకుండా మీకు అలా టైం పడుతుంది అనుకున్నప్పుడు దయచేసి మీరు మధ్యాహ్న భోజనాలు ఏదైతే ఉన్నాయో అవి బిలో 1:30 లోపల కంప్లీట్ చేసుకుంటే మీకు 1 అవర్ లడ్డు వేలం వేసుకున్నా సరే అది షార్ప్ 3:30 కల్లా అందరూ అక్కడ నుంచి స్టార్ట్ అయ్యే విధంగా ప్లాన్ చేసుకుంటే మీకు 2-3 అవర్స్ మీకు రోడ్లో టైం దొరుకుతుంది. మీకు దగ్గర కానీ సోమవారం కానీ వాళ్ళ అవసరం దగ్గర కానీ. సో దయచేసి మీరు ఎర్లీగా స్టార్ట్ అయ్యి ఎక్కువ సేపు కావాలంటే రోడ్లో వచ్చి మీరు లేట్ చేసి లైట్ ఫెయిల్ అయితే ఏమవుతుందంటే మాకు కూడా కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. ఎందుకంటే లైట్ ఫెయిల్ అయిన తర్వాత పబ్లిక్ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూ తర్వాత ఇంకోటి దయచేసి మనకు మన హైదరాబాద్ కృష్ణాపురం వెళ్తూ చాలా దాడి జరిగింది. కాబట్టి అటువంటి సిచ్యువేషన్ ఎక్కడ అదే కాకుండా ఆల్రెడీ కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏవైతే ట్రీ ట్రిమ్మింగ్ కానీ లేదంటే ఎలక్ట్రికల్ వైర్స్ హైలైట్ చేశారు. మనం కూడా ఈ ఆర్గనైజ్ ఎవరైతే ఉన్నారో పిల్లల్ని కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలి. ట్రాక్టర్లు ఆపరేషన్ చేయకూడదు. తర్వాత ఒకవేళ వైర్లు మ్యాక్సిమం విగ్రహం కాకుండా ఏర్పాటు చేస్తున్నారు, అవి ఏదైనా తగిలే విధంగా ఉన్నా కూడా దయచేసి ఇటువంటి కర్రలు వాళ్ళని ఎవరు దాన్ని డీల్ చేసుకోవాలనే విషయాన్ని గమనించుకోండి. మనం ఎవరు కూడా ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఇబ్బంది పడకుండా ఉండే విధంగా మ్యాక్సిమం ప్రికాషన్స్ తీసుకోండి. మనం చెవి డోర్ తీసుకోవడము, కింద అవసరమైతే మనకు అది ప్లాస్టిక్ షూస్ చేసుకోవడం లాంటివి చేసుకొని మాత్రమే చేసుకోవాలని చెప్పేసి మా దగ్గర చెప్తున్నాము. మేము కూడా మీకు ప్రతిసారి క్లీన్ చేస్తూనే ఉంటాము. దయచేసి అక్కడ ఎవరైతే ఆపరేట్ ఉంటారో అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్ ఎస్ఐసి, సిఐస్, కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్ అందరూ ఉంటారు. వాళ్ళు ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారో అవన్నీ వినడంలో కోరుకుంటున్నారు. తర్వాత ఇవన్నీ కాకుండా విశాఖ చేసినప్పుడు కానీ రూట్ వెళ్ళినప్పుడు కానీ ఏదైనా సరే నిర్మించుకోవడం కానీ చిన్న చిన్న బిజినెస్ ఏదైనా చేస్తే అది పక్క వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలిగితే ఏదైనా మా వృత్తికి చూసుకోండి. మేము వాటిని ఇబ్బంది లేకుండా విధంగా ప్రయత్నం చేస్తాము. వాళ్ళని డైరెక్ట్గా వెళ్ళి అలైన్మెంట్ కానీ క్వశ్చన్ చేయడం కానీ స్టాప్ చేయడం కానీ లాంటివి కాకుండా మా వృత్తి చూపిస్తే 100% వాటిని సాల్వ్ చేస్తామని చెప్పి మరోసారి చెప్పుకుంటున్నాను. తర్వాత మనం ఏదైతే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉందో ఇది కొంచెం స్లో అయింది, వినడం బాగా జరిగింది. యాజ్ ఆఫ్ నౌ 214 వచ్చినాయి మనకు. ఇంకా మనకు రావాల్సిన చాలా 100 టైం ఉన్నాయి. ఇంకా వాళ్ళు కూడా అప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పేసి ఆ రిజిస్ట్రేషన్ చేసుకుని ఎమ్మడిగా అప్రూవ్ చేస్తున్నాము. దాన్ని డౌన్లోడ్ చేసుకుని మీ పెండాల దగ్గర పెట్టుకోవాలి. ఒక సీసీ కెమెరాలో ఉంటే ఖచ్చితంగా ఒక విగ్రహం దగ్గర ఒక సీసీ కెమెరా పెట్టుకోండి. తక్కువ కాస్ట్లో దొరుకుతున్నాయి కాబట్టి అది మీరు ఈ 3 డేస్ అక్కడ విగ్రహం దగ్గర పెట్టుకొని ఈ 3 డేస్ అయిపోయిన తర్వాత మీరు కంపెనీ కోసం ఇంకా వాడుకోవచ్చు. కాబట్టి అది కూడా ఇన్స్టేషన్ చేసుకుంటున్నాను. ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి. మిగతా అన్ని అంటే ప్రశ్న ఉంది కాబట్టి మిగతా విషయాల గురించి మన మేడం గారు ఇంకా విధంగా చెప్తారు. దయచేసి మీ ఇన్ని పండుగలకి సపోర్ట్ చేశారో ఈ పండుగకి మీకు మరింత సపోర్ట్ మీకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఈ పండుగనే కాదు ఏ పండుగ వచ్చినప్పుడు ఎలాగే తీసుకొని తెచ్చి పెట్టుకుంటాము. మనం ఎలా మాట్లాడతాము, చిన్న చిన్న సపోర్ట్ ఉంటే మనము ఈ ద్వారా కానీ మా ద్వారా కానీ వేరే వాళ్ళ ద్వారా కానీ తగ్గించుకుంటాము. తర్వాత చిన్న విషయం ఏంటంటే మన ఎమ్మెల్యే కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేసి ఆ డిపార్ట్మెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ ఆ ప్రాసెస్ నడుస్తూ ఉంది. ఒకవేళ ఏదైనా డిపార్ట్మెంట్ వల్ల ఇంకా పని సాగు కావాల్సి ఉంది, పెండింగ్ ఉంటే మా దృష్టికి తీసుకుంటే కన్సర్న్ వాళ్ళతో మేము మాట్లాడతామా లేదంటే హైవాళ్ళతో మాట్లాడడం చేసి వాటిని కూడా క్లియర్ చేస్తాము. అది ఎవరైతే మనకు గణేష్ కమిటీ వాళ్ళ కూడా ఒకటి చూసుకోండి. అది రెండు ఇష్యూస్ చెప్తున్నారు, రెండు దగ్గర గుంటలు చెప్పారు, ఇంకో దగ్గర గవర్నమెంట్ తెలియజేయడం చెప్పారు. అది ఖచ్చితంగా క్లియర్ చేస్తాము. ఇంకా కోరుకుంటాం. చాలా ఆనందంగా ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినప్పుడు మా సిఐ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఇది మనకు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏదైతే వినాయక చవితి ఫెస్టివల్ వచ్చిందో దాంట్లో చాలా విజయవంతంగా జరిగింది ఎమ్మిగనూరులో అనేది 35 సంవత్సరాలు జరుగుతున్న 41 సంవత్సరాలు చెప్పారు. ఇది ముందుగా సామాన్యమైన విషయం కాదండి. ఇంత జాగ్రత్తగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్ని సంవత్సరాలు ఇంత కంటిన్యూస్ ఆర్గనైజ్ చేయడం అంటే అది మీ అందరి సహాయ సహకారాల వల్లనే జరుగుతుంది తప్ప ఒక్క పోలీస్ వాళ్ళ వల్ల అయిందనేది నేను చెప్తున్నాను. ఎందుకంటే అన్ని సకల మత సామరస్యం ఉంది కాబట్టి ఇంత నిర్విఘ్నంగా అన్ని ఉత్సవాలు ఇక్కడ జరుగుతున్నాయి. దానికి మీ అందరి సహకారాలు ఎన్ని సంవత్సరాల నుంచి ఎలాగైతే కంటిన్యూ అవుతున్నాయో ఇప్పుడు కూడా అండ్ ఫ్యూచర్లో కూడా అదే విధమైన సహాయ సహకారాలు మాకు మీరు అందిస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇప్పుడు మీరు ఏదైతే చేస్తున్నారో అది నెక్స్ట్ జనరేషన్ కూడా స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. మిమ్మల్ని చూస్తే వాళ్ళు కూడా నేర్చుకుంటారు. కాబట్టి ఇప్పుడు వరకు జరిగింది ఫ్యూచర్లో కూడా ఇలాగే జరుగుతుందని మేము భావిస్తున్నాము. ఇప్పటి వరకు మాట్లాడిన వాళ్ళందరినీ అందరి మాటలు ఉంటుంటే మనకి చాలా అంటే
ఆరోగ్యంతో ఉన్నారు అన్నది చాలా హర్షించదగ్గ విషయం అండి. అది ఫ్యూచర్లో కూడా ఇలాగే కంటిన్యూ అవుతుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అది మీ అందరికీ అది మెచ్యూర్ థింకింగ్ కానీ ఏదైనా మీ పెద్దలందరూ కలిసికట్టుగా మేము సమైక్యంగా ఒక 8 పెద్దలందరూ సమైక్యంగా ఉండాలి అని అనుకోవడం వల్లే జరిగింది తప్ప ఎవరో మనం మన రూల్స్ ఒకటి ఇంప్రూవ్ చేయడం వల్ల జరిగింది కాదు. ఖచ్చితంగా ఎవరికి వాళ్ళకి మీరు జాగ్రత్తగా ఉండాలి. మేమందరం హ్యాపీగా అన్ని పండుగలు జరుపుకోవాలి. మనం ఎంత చక్కగా జరుపుకున్నామో వేరే కమ్యూనిటీ వాళ్ళు కూడా వాళ్ళ పండుగలు కానీ అన్ని అంతే సామరస్యంగా జరుపుకోవాలి. ఇప్పుడు మనం వాళ్ళు సహకరిస్తే రేపు మన పండుగలప్పుడు వాళ్ళు కూడా మనం సహకరిస్తారనే ఉద్దేశంతో అందరూ తెలుసుకున్నారని చాలా క్లియర్గా ఇప్పుడు మీరందరూ మాట్లాడిన మాటలు అంటే మగవర్గం కాదు అందరూ కమ్యూనిటీ వాళ్ళు మాట్లాడారు కాబట్టి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలండి. ఇవన్నీ కూడా ఫ్యూచర్లో కూడా కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా లాస్ట్ టైం మనము ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ఆర్గనైజర్స్ అందరికీ కూడా. దాంట్లో మన పిఏ గారు అన్ని కూడా ఆల్మోస్ట్ అందరికీ వివరించారు. దాన్ని మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేయడం కాకుండా మనం క్లియర్గా చెప్పేది ఏంటంటే ఇప్పటివరకు లాస్ట్ టైం కూడా మనకి ఆన్లైన్ పోర్టల్ ఏదైతే పెట్టారో ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ కూడా ఎవరైతే ఈ గణేష్ మండపాలు ఏర్పాటు చేస్తున్నారో వాళ్ళందరినీ కంపల్సరీ ఆన్లైన్ పర్మిషన్ తీసుకున్నట్లయితే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎవరి విషయంలో అయితే మనం మీ దగ్గర నేర్చుకున్నామో అన్నిటికీ కూడా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కంపల్సరీ అని చెప్పారు. కావున ఆ విషయం మీద మీరందరూ దయచేసి ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారో వాళ్ళందరికీ చెప్పి ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేయించండి. అది కూడా చాలా సింపుల్ ప్రాసెస్. ఇన్కేస్ మీకు ఏదైనా డౌట్ ఉంటే కూడా మన మన పిల్లలు గారు వాళ్ళు ఎవరైనా కూడా మీరు అడిగినా కానీ ఇమీడియట్గా మీకు క్లారిఫై చేస్తాడు. ఫీజు అది కూడా ఏం లేదండి. నెక్స్ట్ పెద్ద విగ్రహాలు ఏమైనా ఉన్న చోట్ల ఖచ్చితంగా సీసీటీవీ పెట్టుకున్నట్టే ఏర్పాటు చేస్తుంది. దానివల్ల మనకి సేఫ్టీ ఉంటుంది. ఏమైనా అవాంఛనీయ సంఘటనలు జరిగినా కూడా దేని వల్ల జరిగింది అంటే అన్నిసార్లు కూడా మనుషుల వల్ల జరగదు. ప్రకృతి వల్ల కానీ కొన్ని పశువుల వల్ల కానీ అనుకోకుండా జరిగినటువంటి వాటి వల్ల కూడా జరగచ్చు. సో మనం ఎవరిని బ్లేమ్ చేయడానికి లేకుండా ఉంటుంది సీసీ కెమెరా ఉంది. నెక్స్ట్ మనకి ఇది అన్ని మతాలు ఈ మతానికి సంబంధించిందని కాదండి. ఇప్పుడు ఒక ఫెస్టివల్ మనం కమ్యూనిటీ వైజ్ జరుపుకుంటున్నామంటే అందరి సేఫ్టీ మనకు చాలా ఇంపార్టెంట్. ఇది ఏ మతానికైనా వర్తిస్తుంది. ఆ విషయంలో మనం చెప్పేది ఏంటంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ అద్దెలు కానీ లేదంటే ఇక్కడ ఇంట్లో పరికరాలు చాలా ఎక్కువగా యూజ్ చేస్తారు ఈ ఫెస్టివల్ అని చెప్పారు. ఆ విషయంలో కూడా చిన్నపిల్లలు ఆడవాళ్ళు అందరూ వస్తారని చెప్తున్నారు. చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ బాగా ముసలివాళ్ళకి కానీ వాళ్ళకి మనకంటే సేఫ్టీ ప్రికాషన్స్ చెప్పండి సేఫ్గా ఉన్నామండి. కాబట్టి మనమే జాగ్రత్తగా ఒక లిమిట్కి ముందు వాళ్ళు రాకుండా ఫైర్ క్రాకర్స్కి సర్టెన్ డిస్టెన్స్లో ఉంచితే అందరికీ కూడా చాలా బాగుంటుంది. మెయిన్ ఈ ప్రొఫెషనల్ టైంలో చిన్నపిల్లలు తీసుకుంటారు వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు బాగానే ఉంది. కానీ ఎవరైతే చిన్నపిల్లలు తీసుకొచ్చారో వాళ్ళ సేఫ్టీ వాళ్ళే ఇన్షూర్ చేసుకోవాలండి. అందరూ అన్ని పోలీసులు చెయ్యరు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఎంత చక్కగా ఇంటికి తీసుకొచ్చామో అంతే చక్కగా ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ పేరెంట్స్ అప్పగించడం కూడా మన బాధ్యత. ఎటువంటి ప్రాణ నష్టం కానీ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. సీఏ గారు ఆల్రెడీ చెప్పినట్టు లాస్ట్ మన మీటింగ్లో కూడా చెప్పాము. డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే ఎస్పెషల్లీ డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బేస్ చేసి బండి నడపడం లాంటివి మాత్రం అసలు ఎటు పరిస్థితుల్లో చేయదండి. అలాంటి వాళ్ళు ఎవరైనా మాకు పట్టుబడి ఖచ్చితంగా మేము ఇన్సూర్ చేస్తాము. పట్టుబడితే మాత్రం వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. ఆ వెహికల్స్ ఇన్సూరెన్స్ కానీ ఆ డ్రైవర్స్ మీద ఖచ్చితంగా వాళ్ళ మీద కేసులు పెట్టడం జరుగుతుంది. ఆర్గనైజర్స్ అందరూ కూడా ఈ విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకోండి. నెక్స్ట్ ట్రాఫిక్కి మాత్రం కొన్ని ఏరియాస్లో లోపల పెట్టిందో ఓకే కానీ మళ్ళీ రోడ్డు మీద మెయిన్ రోడ్డు మీద కానీ పరిస్థితుల్లో ట్రాఫిక్కి ఇబ్బంది కలగకుండా చూసుకోండి. ఎందుకంటే మనము ఇది ఒక 3 రోజులు మనకి 8 రోజులు టౌన్లో కంటిన్యూ అవుతుంది. 3 రోజులు కూడా ఇంకొకరిని మరీ ఎక్కువ ఇబ్బంది పెట్టడం అది మంచిది కాదండి. అదే మనం కూడా చెప్పాము అదే ట్రాఫిక్లో మనం కూడా వెళ్ళాలి. మన కోసం ఎవరు సెపరేట్ రోడ్లు వేయదు. దాంట్లో నుంచి ఆ రోడ్డు నుంచి మనం వెళ్ళాలి మన ఇంటికి వెళ్ళాలి. సో కాబట్టి మనకు కూడా ఇబ్బంది అవుతుంది. ఆ ట్రాఫిక్లో ఎక్కువ ఎక్కడ ఇబ్బంది కలగకుండా చూసుకోండి. ఎవరైనా వచ్చే భక్తులు కూడా ఒకటేసారి రాకుండా కొంచెం క్యూ లైన్ పెట్టడము లేదా వచ్చే వాహనాలు ఒక సైడ్ పార్కింగ్ చేసుకోవడం అవన్నీ చేపిస్తే అందరికీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎవరికి ఇబ్బందికరంగా ఉంటుంది. ఇంకొకటి సౌండ్ సిస్టమ్ గురించి మనకి ఇంకా క్లారిటీ లేదండి. మన ఎస్పీగా ఆర్డర్ ప్రకారం చెప్తాము. ఎటువంటి సౌండ్ సిస్టమ్ ఉపయోగించినా కానీ అది ఎక్కువ సౌండ్ మాత్రం ఉండకూడదు. ఎవరికి ఇబ్బంది కలిగించే విధంగా ఉండకూడదు. ఇది అంటే మన ఎంజాయ్మెంట్ పక్కన పెడితే చాలా మంది హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయండి. మన ఒక ఎంజాయ్మెంట్ వల్ల పక్కన వాళ్ళు మరీ క్రిటికల్ లైఫ్ థ్రెటనింగ్ స్టేజ్కి వెళ్ళిపోకూడదు. అది ప్రతి ఒక్క ఇండివిజువల్కి వాళ్ళే తీసుకోవాల్సిన ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ. సో దాని గురించి కూడా మనం తర్వాత క్లారిటీ ఇస్తాము. ఏదైనా కానీ పరిమితంగా ఉపయోగించాలి. దానికి టైం చెక్ చేస్తాము.
సౌండ్ లిమిట్స్ కూడా సెట్ చేయడం జరుగుతుంది. ఆ లిమిట్స్లో మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. ఏది ఏమైనా కూడా ఈ పండుగంతా మనం ప్రశాంతంగా జరుపుకోవాలంటే నిమజ్జనం టైంకి వచ్చేటప్పటికి దయచేసి ఆ నిమజ్జనం పాయింట్కి చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ తీసుకున్నా ఉంటుంది. ఎవరైతే విసర్జనని జాగ్రత్తగా తీసుకుంటారో ఒక 10 మంది దాకా అక్కడికి వస్తే మనం నిమజ్జనం తీసుకుంటే సరిపోతుంది. లాస్ట్లో ఒక విషయం ఉంది, మనము ఈ పండుగని మేళతాళాలతో మన సాంగ్స్తో అన్నింటిలో జరుపుకుంటాము. కానీ మనం చేసుకునేది దేవుడి పండుగ కాబట్టి దయచేసి ఓన్లీ డివోషనల్ సాంగ్స్ మాత్రమే పెట్టుకోండి. ఎటువంటి ప్రొవోకేటివ్ సాంగ్స్ కానీ కమ్యూనిటీ ప్రొవోకేటివ్ లేకపోతే పొలిటికల్ పార్టీ ప్రొవోకేటివ్ కానీ ఎటువంటి సాంగ్స్ స్లోగన్స్ మాత్రం దయచేసి వాడద్దండి. ఇది మన ఒక్క పండుగే కాదు, మనము కమ్యూనిటీ విధంగా చేసుకున్నాం కాబట్టి